మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ పీహెచ్సీలో ఉచిత సర్వికల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. వ్యాక్సిన్ వేయించుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందజేసిన ఎమ్మెల్యే అనంతరం బేబీ వార్మింగ్ మిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ వ్యాధి అయినా రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. భవిష్యత్తులో మహిళలకు గర్భాశయ ముఖభాగంలో వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిని 14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాల లోపే మహిళలు వేయించుకోవాలి. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి నివారణ చేపట్టడం గొప్ప విషయమని, క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయం ఆడబిడ్డకు గొప్ప వరం లాంటిదని తెలిపారు. జిల్లాలో 15,600 మంది మహిళలు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మేడం చూడండి మేడం. బాక్స్ కింద పెడదామా? బాక్స్ కింద పెట్టాను. అయిపోయింది. ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కోసం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఏదైనా కూడా, ఏ వ్యాధైనా కూడా వచ్చిన తర్వాత కన్నా రాకముందే ప్రివెన్షన్ కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అన్నిటికన్నా ముందుగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి నివారణలు చేపట్టడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మనం ఈరోజు 14 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఈరోజే మొదలుపెట్టాం. జిల్లా మొత్తం మీద సుమారు 15,600 మంది దాకా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. సో ఈ వ్యాక్సినేషన్ ముందుగా అన్ని ప్రాథమిక మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో దొరుకుతుంది. సో తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని మీరు పిల్లలకి 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ లోపున్న పిల్లలకి అందరికీ కూడా, ఆడపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అట్లాగే యూవిన్ పోర్టల్ నందు అర్హులైన ఆడపిల్లలందరినీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకున్న అర్హులైన ఆడపిల్లలందరికీ ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గార్డ్సిల్ 4 వ్యాక్సిన్ ఒకేసారి మాత్రమే ఇవ్వబడుతుంది. హెచ్పివి టీకా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆన్లైన్లో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మన జిల్లాలో ఇప్పటి వరకు 15,666 మంది పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అన్ని హాస్పిటల్స్లో వాళ్ళ తల్లిదండ్రుల అనుమతులు తీసుకొని ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది నిజంగా మనకి క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు మన ప్రభుత్వాలు తీసుకున్న ఈ
గొప్ప నిర్ణయం, ఆడపిల్లలకి వరం లాంటిది. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా అందరు కూడా ఈ 14 నుంచి 15 సంవత్సరాల్లో మధ్యలో ఉన్న పిల్లలంతా వచ్చి ఈ వ్యాక్సినేషన్ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి తప్పకుండా చేయించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క బిడ్డ ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్, ఆరోగ్య కేంద్రాలన్నీ ఉన్నాయి. పిహెచ్సిలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి మీ పేరు ఎన్రోల్ చేసుకొని చేయించుకోవాలని మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.